లేదు, మీరు అమ్మ భోంచేసేయండి. నాకిక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్నా అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేనుంటాను. ఓకే, బాయ్. అరే, నీ బ్రష్నా నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జెలస్ మై ఫుట్. అండ్ ప్లీజ్ నువ్వు నన్ను ఇలా ఆను గిన్ను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం. తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసిం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యు లేటర్, ఓకే? ఈ దెబ్బ ఎలా తగిలింది? తాళం పలగొడుతుంటే. టెట్నస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు?  టీచర్కి కోపం రాకూడదా ఏంటి?
అరే జగదాంబే గారు, సుమిత్ కూడా మీకు ఫీజు ఇస్తాడు కదా, మరి ఇంకేంటి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఉండండి. ప్లీజ్ కమేన్. జై హింద్ మేడం. జై హింద్. మీకు కొరియర్ వచ్చింది. ఈ ఫోన్ నుండి విద్యకి వీడియో మెయిల్ ద్వారా సెండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఇందులో ఇలాంటి ఇమెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా స్టూడెంట్స్కి కూడా ఇలానే పంపించారు. ఓ స్వదేశ్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే వదిన. నమస్తే. కొంచెం పనుండి ఇందూరు వచ్చాను. గౌతమ్ అన్నని కలిసి వెళ్దామని. రా లోపలికి. ఏమైంది వదిన? ఇంత జరిగినా నాకెవరేం చెప్పలేదేంటి? ఏం చెప్పాలి? నా నిజాయితీ కారణంగా ముందు నాకు లీవ్ ఇచ్చి పంపించారు, ఆ తర్వాత నన్ను ట్యాంకర్తో గుద్దించారనే. సరే, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? గౌతమ్ అన్న, మీ ఇన్వెస్టిగేషన్ ఫైల్ని నాకు ఇస్తారా? అది ఎంత ప్రమాదకరమైన కేసో నీకు తెలుసా? మీరు వదిలేసిన పని నేను పూర్తి చేస్తాను. చాలా కామన్ లింక్స్ ఉన్నాయి మీ కేసులో, ఇంకా ఆ భోపాల్ కేసులో చాలా కామన్ లింక్స్ ఉన్నాయి. దీనివల్ల మెడికల్ ఎంట్రన్స్ రాకెట్ క్రాక్ చేయడానికి హెల్ప్ దొరకచ్చు. విభా, ఆ డ్రాయర్లో బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది, తీసుకురా. తెస్తున్నా. చూడు, నాకేదో ఇలా జరిగిపోయింది, కానీ నువ్వు జాగ్రత్త. అరే రోషన్, అరే సార్, మీరు సార్, నమస్తే సార్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అమ్మ అడ్మిట్ అయింది, కాస్త బీపీ షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుందని. నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు ఎంజీఎం ఇండోర్లో సీట్ దొరికింది కదా? లేదు సార్, నేను ముందు నుంచి ఇక్కడే ఉన్నాను. లేదు, నాకు బాగా గుర్తుంది. నేను నీ యాడ్ కూడా ఇచ్చాను ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ కోసం. సార్, అది పర్సనల్ రీజన్ కారణంగా ఒక సంవత్సరం డ్రాప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడే సీట్ వచ్చింది. లేదు లేదు, నువ్వు అంత పెద్ద కాలేజ్ సీట్ ఊరికేనే వదులుకో. ఏదో జరుగుంటుంది, విషయం ఏంటో చెప్పు. సార్ సార్, నాకు క్లాస్ ఉంది సార్. సార్, టైం అవుతుంది, నేను వెళ్తాను. రోషన్, అది అది త్వరగా పద, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. పద. పిల్లు, ఏమైంది సోను అన్న? పోరి పారిపోయింది. అన్న నన్ను చంపేస్తాడు ఒకవేళ పట్టుకోలేదంటే. ఎలా పారిపోయింది? అమ్మాదీనమ్మా, ఎలుకలా కొరికేసిందా ఏంటి? ఏమో తెలీదు. తిరిగి చెబుదాం పద. తనే వెంట పడతాడు ఎలాగోలా కుక్కలాగా. పద చెప్దాం పద. ఇంత హై డోసెస్ ఎవరిచ్చారు? ఏం జరుగుతుంది? పక్క తప్పుకో. డాక్టర్, నీ వల్లే మా అమ్మ చనిపోయింది. నేను ప్రాణాలు తీస్తాను.
చెప్తే విను, వదలు వాడిని. వాడితో గొడవపడి ఇప్పుడు ఏం లాభం? ఎక్కడికి పోతావే? పారిపోతావా? పారిపో.